ముగ్గురు ఉన్నామంటే ముగ్గురికి 3 రకాల టిఫిన్‌లు అయితే అయినాయి అనమాట ఈరోజు. మా పాప మార్నింగ్ నుంచి ఎగ్ దోస కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇంక తన కోసం అయితే ఎగ్ దోస ఏసిచ్చి తననైతే స్కూల్‌కి రెడీ చేసేసి తన బాక్స్ కూడా రెడీ చేశాను. ఇంక ఈరోజు యెల్లో కలర్ డే అంట. యెల్లో కలర్ డ్రెస్ ఏసుకురావాలంట. మంత్లీ ఏదో కలర్ చెప్తానే ఉంటారు. ఇంక వాళ్ళు చెప్పిన కలర్ అంతా ఎక్కడ ఏరుకొస్తామో ఉన్న దానిలోనే అలా సెట్ చేసేసి ఇంక తనకైతే టిఫిన్ పెట్టేశాను. తను కూడా రెడీ అయిపోయింది కదా! ఇంక మా బావకైతే టైం అయిపోతుందని ఇంక దోసలు తినడంట. ఇంక అందుకనే చపాతీలు నైట్ చేసినవి ఉంటే అది కొంచెం వేడి చేసి చికెన్ కర్రీతో తింటానని చెప్పి అంటే ఇంకా వేడి చేస్తున్నాను. పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఊరినే లైట్గా అలా ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా మా బావకైతే వేస్ట్ చేయటం ఫుడ్ అసలు ఇష్టం ఉండదు. ఇంకా తినేసి తనైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనైతే మా పాపను స్కూల్లో దింపేసి వచ్చి ఇంకా పన్నీర్కి చేద్దామని చెప్పి పాలు చూస్తే పాలు ఫ్రిడ్జ్ నిండా ఉంటున్నాయి. తాగడానికి అసలు తాగబుద్ధి కావట్లేదు. ఇంకా అందుకనే 2 లీటర్ల పాలతో పన్నీర్ అయితే చేసేసాను. కొంచెం బాగా పాలు మరిగిన తర్వాత కొంచెం లెమన్ వేసామంటే ఇలా ఇరిగిపోతాయి. ఇంకా ఒక క్లాత్లో వేసేసి పక్కన పెట్టామంటే బరువు పెట్టి ఇంకా పన్నీర్ అయితే అయిపోతుంది అనమాట. పన్నీర్ ఇది ఎంత కాస్ట్ పడుతుందో నాకైతే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్